సో నీ లైఫ్ లో అంత మంచిగా స్టార్టింగ్ నుంచి కూడా గుడ్ జరుగుతుంది, ఇది నాకు బ్యాడ్ జరిగింది అన్న సిచ్యువేషన్ ఉందా ఏదైనా? ఉంది. ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? ఇది నాకు బ్యాడ్ జరిగిన సిచ్యువేషన్ అంటే కొన్ని షూట్స్ లోకి వెళ్ళినప్పుడు పేమెంట్స్ ఇవ్వలేదు. అది ఇంకా యాజ్ యూజువల్ కదా, అది బ్యాడ్ సిచ్యువేషన్సే కదా. అవును. సో అది ఇంకొకటి మదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు అది తీసుకోలేకపోయాను. అంటే మనీ నా దగ్గర అంత మనీ ఉంటది, నేను అంత సేవింగ్స్ లో ఉంటా, సడన్ గా ఇలా అయింది అని చెప్పేసి నేను హెల్ప్ అడిగాను. అంటే నేను అడగాను అసలు హెల్ప్ ఎవరిని, ఎందుకంటే నేనే చూసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకుంటా. ఎంత దాస్తావు మంత్లీ? మంత్లీ అని కాదు కానీ అరౌండ్ గా ఇంత అని దాచి పెట్టుకుంటా ఉంటాను. సో కాస్మెటిక్స్ కి కొన్ని తీసుకొని, రూమ్ కి, రెంట్ కి, ఫుడ్ కి, ఇవన్నిటికి తీసుకొని పెట్టుకుంటా ఉంటాను. అలాగా నేను నేను సేవింగ్స్ ఉన్నాయి అన్ని కూడా నేను పెట్టేశాను. అప్పుడు పెట్టేసినా కూడా సరిపోలేదు అమౌంట్. సరిపోక నేను అడిగినాను. అప్పుడు నాకు అర్థమైంది ఎవరిని అడుగుతూ ఇస్తారు, ఎవరిని అడుగుతూ ఇవ్వరు, ఎవరెవరు మన వాళ్ళు అనేది. అడిగిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రీజన్ చెప్తూ వచ్చారు. అడగగానే ఇచ్చిన వాళ్ళు ఉంటారు చూస్తావా, వాళ్ళు మైండ్ లోనే ఉండిపోతారు. సో అప్పుడు నేను అనుకున్నాను, ఆహా ఓకే, అందుకనే వాళ్ళ వర్క్ అంటే నేను తొందరగా రియాక్ట్ అవుతాను. ఇప్పుడు ఈవెన్ జానక్కని అడిగాను నేను, వెంటనే ట్రాన్స్ఫర్ చేసింది. అక్క నీకు ఏ ప్రాబ్లమో నాకు అదంతా తెలియదురా, ఫస్ట్ నువ్వు డబ్బులు అడగడం ఫస్ట్ టైం, సరే నీకు సెండ్ చేస్తున్నా, అది ఏ ప్రాబ్లం అన్నా అయ్యి ఉండొచ్చు, తీసుకో వాడుకో, తర్వాత నువ్వు ఇచ్చేవులే అని చెప్పేసి. ఏమి ఎట్లాంటి ఇప్పుడు మనం అంత అమౌంట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక 50 ఒక 1 lakh అయితే సింపుల్ గా పేపర్ రాసిస్తారు, అలాంటి ఏది లేకుండా ఇచ్చింది నాకు అక్క. అందుకనే నాకు అక్క అంటే చాలా ఇష్టం. సో అలా మీ బాండ్ కూడా పెరిగి పోతుంది. మళ్ళీ అది కాకుండా మన లడ్డు మ్యూజిక్ అని ఉంటది అన్న, వివాన్ అన్న, ఆ అన్న కూడా నేను కాల్ చేయగానే వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేశారు, నిమిషం కూడా ఆగకుండా చేశారు. సో అందుకనే నాకు వాళ్ళ మైండ్ లో ఉండిపోతారు. ఇప్పుడు రంగు సీతమ్మ పేరు వచ్చింది ఆ అన్న ఛానల్, ఆ సాంగ్ తోనే నాకు చాలా పేరు వచ్చింది, అండ్ దాంతో అవార్డు కూడా వచ్చింది. సో ఆ అన్నని అడగగానే చేశారు. సో మన అక్క కూడా అంతే. ఇప్పుడు నాకు కార్తిక్ అన్న ఉంటాడు, మన కార్తిక్ రెడ్డి అని, ఆ అన్న కూడా అంతే, నాకు కాల్ చేయగానే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే మన నమ్మకం అంటారు కదా, సో అది ఇప్పుడు ఆ నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. ఏముంది వర్క్ లో అది ఇది పేరు కానీ ఈజీగానే వచ్చేస్తుంది. ఒకరికి మన మీద నమ్మకం ఈజీగా రాదు. అలా నేను ఇలా కాల్ చేయగానే కార్తిక్ అన్న కూడా రెస్పాండ్ అయ్యారు, నాకు మనీ సెండ్ చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా చుట్టూ ఇంత మంచి వాళ్ళు ఉండడం నాకు చాలా ఉంటది కదా హ్యాపీనెస్. సో నువ్వు కూడా వాళ్ళ కోసం అంతే ఎఫర్ట్స్ పెడతాను. సో ఫైనల్లీ ఇదన్నమాట. ఇంకా సాడ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఇంతేనా? సాడ్ స్టోరీస్ అంటే ఇంకా చాలా ఉంటాయి. బాధపడతావా ఎప్పుడైనా? బాధపడ్డావు అలాంటి ఎవరైనా ఏమన్నా అంటే? ఏడ్చాను కొన్ని రోజులు. ఎందుకు? ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని, ఇప్పుడు హైదరాబాద్ రావడమే తొందరగానే గట్టి నవ్వం, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. సో ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఫ్రెండ్స్ దగ్గర ఉండేది, ఫ్రెండ్స్ దగ్గర ఉండి వర్క్ చేసుకొని నేను వెళ్ళిపోతా ఉండేది. నాకు రూమ్ లేదు అప్పుడు. సో కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ, అలా అలా వస్తుంటే నాకు ఇక చాలా ఎట్లా, ఇప్పుడు మనం ఒక రూమ్ తీసుకుందామన్నా ఎవరో ఒకరు తెలియదు, ఇక్కడ ఎవరు తెలియని రూమ్ ఇవ్వరు. సో అలా చూస్తే మన వెంకీ, మన ఇస్మి వెంకీ అని ఉంటది, జబర్దస్త్ చేస్తాడు కదా వెంకీ. సో ఆ వెంకీ నాకు రూమ్ చూసి, సో మా ఫ్రెండ్స్ కి గానీ నాకు రూమ్ చూసి, రూమ్ చూడని తనే, నేను ఇక్కడ కూడా లేను, హైదరాబాద్ లో లేను, నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఆయన చూసి తనే రూమ్ డీటెయిల్స్ అన్ని పెట్టి, ఫొటోస్ గానీ పెట్టి ఓకే అంటే నేను ఓకే చేసి నేను అడ్వాన్స్ చేస్తా అని తనే అన్ని చేసి నాకు ఆ రూమ్ చూసి పెట్టాడు. ఇప్పుడు 2 years అవుతుంది అదే రూమ్ లో ఉండబట్టి. తను చూసాడు నాకు అన్ని, తను చాలా సపోర్టెడ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో యూసఫ్గూడలో ఉంటున్నాం అంటే తన సపోర్ట్ వల్ల. ఏదైనా ప్రాబ్లమ్ నేనే చేస్తాను, తను కూడా చేసుకుంటాడు సెల్ఫ్ మేకప్. ఎక్కువ మనది ఏంటంటే మన ఐ మేకప్ చాలా బాగా చేస్తానని ఒక పేరు అంతే. వాడి సపోర్ట్ లేకుంటే అసలు నేను యూసఫ్గూడ హైదరాబాద్ లోనే ఉండేవాడిని కాదేమో. అలా. సో నీ లైఫ్ లో కూడా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ పరంగా నాకు భయం ఉంటది కదా, ఎవరు ఎట్లుంటారో అని చెప్పేసి నాకు బాగా సపోర్టింగ్ ఇచ్చి నాకు ముందుకు వెళ్ళాలి, నువ్వు నువ్వు మంచిగా వెళ్ళు అని చెప్పేసి జానక్క. మళ్ళీ శాండీ తెలుసు కదా, జ్యువెల్ స్టార్ శాండీ అని ఉంటుంది. సో తను చాలా సపోర్టెడ్, నాకు అన్న అవుతాడు, మాకు రిలేషన్ తను. సో అలా నాకు నా సొంత అన్న కంటే ఎక్కువగా చూసుకున్నాడు, మంచి సపోర్టెడ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈవెన్ అక్కకు కూడా తెలుసు, ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళాడంటే రీజన్ కూడా తనే. అలా. సో అలాగా 1 by 1 స్టెప్ బై స్టెప్. సో ఫైనల్ గా ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి? నాది అరవింద్ మేకప్ స్టూడియో మంచి సక్సెస్ అవ్వాలనేది నా గోల్. అంటే అరవింద్ మేకప్ స్టూడియో, అరవింద్ మన ఫ్యాషన్ డిజైనింగ్, అది బోటిక్ గానీ ఇవన్నీ
అరవింద్ పేరు అనేది ఏదంటే ఉందో అది కొంచెం బ్రాండ్ గా ఉంటే నా లైఫ్ లో అంతకు మించిన అంబిషన్స్ ఏమి లేవు. మా మమ్మీని బాగా చూసుకోవాలనేది నాకు గోల్. అంటే సింగిల్ పేరెంట్ నేను, ఫాదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్డ్. సో మా మమ్మీని హ్యాపీగా చూడాలనేది నా కళ, కోరిక అన్ని మా మమ్మీని. అందుకోసమే ఇంత స్ట్రగుల్ పడుతున్నా, ఇంకా స్ట్రగుల్ పడతా అరవింద్ మేకప్ స్టూడియోని కూడా అందరి సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్లాలన్నది నాకు కోరిక. నువ్వు వెళ్తావులే, ఎందుకంటే మంచి పాజిటివ్ వైబ్ ఉంది, జెన్యూనిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తావు. బట్ కొంచెం షూట్సే కాకుండా హెల్త్ కూడా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మాకు కూడా కొంచెం బ్యూటీ టిప్స్ ఇవ్వు. అప్పుడప్పుడు కంపల్సరీ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా సరే నా అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటది ఇన్స్టా ఐడి, మెసేజ్ చేయొచ్చు. నేను ప్రతి వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. మీరు ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు కానీ ఊరికే నేర్పించరు. ఇప్పుడు మీరు ఏదన్నా టిప్స్ అడగండి చెప్తాను. ఇప్పుడు నేర్పించండి అంటే నేను ఫ్రీగా నేర్పిస్తే నాకు ఎవరు అన్నం పెడతారు? అలా టిప్స్ అడగడం వేరు. మొత్తం ఇలా నేర్పండి, అలా చెప్పండి, ఫౌండేషన్ ఏంది ఇది అని అడగడం చాలా వేరు. ఇప్పుడు నీకు మన మేకప్ నాలెడ్జ్ ఉండాలి, మళ్ళీ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్, మేకప్ ఎలా వేయాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలనేది మీకు క్లారిటీగా మా అరవింద్ మేకప్ స్టూడియో నుంచి నేర్పిస్తున్నాం. అలాంటప్పుడు మీరు వేరే మేకప్ స్టూడియో నుంచి నేర్చుకున్నప్పుడు వాళ్ళని అడగండి, మమ్మల్ని అడగడం ఎందుకు? వేరే దగ్గర నేర్చుకుని అలా అడిగితే మాకు కూడా ఎలా అనిపిస్తుంది, మా దగ్గర నేర్చుకుంటే మేము చెప్పేవాళ్ళం కదా అని మాకు కూడా ఉంటది కదా. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు రావాలి, డబ్బులు లేని ఎక్కడ రన్ అవ్వలేవు. నడవాలన్నా కూడా చెప్పులు కావాలంటే డబ్బులు కావాలి, అలా ఉంటది సిచ్యువేషన్. సో ఫైనల్ కదా అన్నమాట. సో మొత్తానికి అయితే లేదులే, బయటకు వచ్చేసిన సిగ్నేచర్ సైన్ తోని అదే సిగ్నేచర్ పాపులర్ అవ్వాలి. ఈ సిగ్నేచర్ తోనే పాపులారిటీ కోరిక అది, అంటే నాకంటే ఒక యూనిక్ గా ఉంటది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశారు అనమాట. నీకు అనిపించింది ఎప్పుడైనా మేకప్ దాంట్లో నీకంటూ కాంపిటీషన్ ఉన్నారని? మేకప్ ఆర్టిస్టులు కాంపిటీషన్ అంటే ఉన్నారు, బట్ ఏంటంటే ఎక్కడో చిన్నగా ఉంటాయి కదా మిస్టేక్స్, అవి పాయింట్ అవుట్ అయితే అని నేను చాలా ఇదిగా పర్టికులర్ గా చూస్తాను. నేను ఎక్కడ పాయింట్ అవుట్ ఇవ్వకూడదు అనేది నా ప్రయత్నం. రీసెంట్ గా నేను విన్నింగ్ ఇస్తే నేను దానికి గెస్ట్ గా వెళ్ళాను. అప్పుడు కూడా ఆమె విన్నింగ్ ఇచ్చింది ఎలా ఇచ్చారని కూడా అడిగాను. ఎందుకంటే ఐ మేకప్ లో చిన్న మిస్టేక్ నేను క్యాచ్ చేస్తాను. అలా క్యాచ్ చేసిన నా దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు హడావిడిగా మేకప్ చేస్తే మిస్టేక్ రాదు, వస్తాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ పాయింట్ అవుట్ అవ్వకుండా మంచిగా చేయాలి ఫినిషింగ్. మళ్ళీ ఒక టైం తీసుకొని అయినా మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాలి, లేకపోతే కష్టం. అలాగా చూసే వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ వెరీ టఫ్ మేకప్ చేయడం. అంతే. ఎస్. సో ఫైనల్ గా ఇదన్నమాట. సో గైస్ చూసారు కదా, ఎవరైనా మేకప్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా అరవింద్ మేకప్ స్టూడియోకి వెళ్ళండి. లేదంటే తన ఇన్స్టాలోకి వచ్చి ఏమైనా మీరు టిప్స్ అడిగిన, అమ్మాయిలకు మాత్రమే, అబ్బాయిలకు కాదు, అందరికి అమ్మాయిలకు మాత్రం ఇస్తాడు రిప్లై ఖచ్చితంగా. అబ్బాయిలకు కూడా ఇస్తాను నేను రిప్లై, అందరికి ఇస్తాను. అలా ఏం లేదు నాకు. అంతెందుకు, ఇప్పుడు అబ్బాయిలు గానీ అమ్మాయిలు గానీ ట్రాన్స్ వాళ్ళు కూడా అడుగుతారు నన్ను. అవునండి, వాళ్ళకి ఇంకా మెయిన్ అలా ఏం చూసుకోండి. నేను ఏంటంటే నేను ఒక మేకప్ ఆర్టిస్ట్, నేను యాజ్ ఏ ఒక వర్కర్ ని. ఇప్పుడు డబ్బులు ఇస్తే మనం వర్క్ చేయాలనేది నా అంబిషన్. ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ కదా, నాకు ఫ్రీగా రావుగా ఫౌండేషన్స్. సో చాలా ఈవెంట్స్ చేశా నేను, అందరికీ చేశా. ఇప్పుడు బాయ్స్ ఈవెంట్స్ చేసా, వెడ్డింగ్స్ చేసా, అమ్మాయిలు బ్రైడల్స్ చేసా, వెడ్డింగ్స్ చేసా, ఫ్యాషన్స్, మోడలింగ్ అన్ని చేసా. అలాగే ట్రాన్స్ వాళ్ళే కూడా చేసా నేను. మేకప్స్ చాలా వరకు చేశాను. చాలా సపోర్టెడ్ ఉంటే చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే చాలా మటుకు చూసి ఇలా ఉంటారు అలా ఉంటారు, అది కాదు. వాళ్ళ మనసు స్వభావం వేరే ఉంటది. వాళ్ళకి నచ్చితే ఇంకా ఎక్కువ మనీ కూడా ఇస్తారు మనకి. మేకప్ చాలా బాగా చేశాను నేను. రీసెంట్ గా చేసిన బ్రైడల్లో వాళ్ళు ఎక్కువ కాంప్లిమెంటెడ్ గా ఇచ్చిన అమౌంట్ ఎక్కువ. అది